మీ అందరికీ వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ సమయంలో మనము తెలుసుకునే అంశము దేవుని ఎన్నిక, మనుషుల ఎన్నిక. మానవుని యొక్క ఎన్నికను గూర్చి మనం ఆలోచిస్తే మన కళ్ళ ముందు కొన్ని జరుగుతూ ఉంటున్నాయి. మనిషి తన బ్రతుకు కాలంలో తనకు అవసరమైనటువంటి వాటిని ఎన్నుకునేటప్పుడు, ఏర్పాటు చేసుకునేటప్పుడు ఎవరిని పడితే వారిని, దేనిని పడితే దానిని, వేటిని పడితే వాటిని ఎన్నుకోడు. తాను ఎన్నుకునేటువంటివి శ్రేష్టంగా ఉండాలి, అద్భుతంగా ఉండాలి, ఉపయోగకరంగా ఉండాలని ఆలోచించి ఎన్నుకుంటూ ఉంటారు. అర్థం కావటం కొరకు కొన్ని విషయాలు చెప్తాను. పెళ్లి కానటువంటి యవనస్తులను మనం ఆలోచిస్తే వారి జతపక్షిని ఎన్నుకునేటప్పుడు ఎవరిని పడితే వారిని ఎన్నుకోరు, నచ్చినటువంటి వారిని ఎన్నుకుంటారు. తల్లిదండ్రులు కూడా అలాంటి వారి కొరకే ఎదురు చూస్తూ ఎన్నుకోవటానికి సిద్ధంగా ఉంటారు. అంతేగాని దొరికారులే, దొరికిందిలే అని ఎలాగున్నా ఎన్నుకోరు. అప్పుడప్పుడు క్యాంపస్ ఇంటర్వ్యూస్ జరుగుతూ ఉంటాయి. కంపెనీ యాజమాన్యము వచ్చేసి ఆ విద్యార్థినుల మధ్య ఉండి ఒక ప్యాకేజీని ప్రకటించి, మీకు ఇంత ప్యాకేజ్ ఇస్తాము, మా కంపెనీలో మీరు జాయిన్ కావాలి అని చెప్పేసి ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటారు. యాజమాన్యము స్టూడెంట్స్ని ఎవరిని పడితే వారిని ఎన్నుకోరు. నైపుణ్యత ఎవరిలో ఉన్నది, కంపెనీకి ఎంతవరకు ఉపయోగకరంగా వీరు ఉంటారు, కంపెనీ డెవలపింగ్ కొరకు ఎంతవరకు కష్టపడతారని బాగా ఆలోచించి అలాంటి వారిని ఎన్నుకుంటారు తప్ప ఎవరిని పడితే వారిని ఎన్నుకోరు. ఒక అందమైనటువంటి, ఒక అద్భుతమైనటువంటి బిల్డింగు నిర్మించాలనుకున్నప్పుడు ఇంటి యజమానులు ఏం చేస్తారంటే మార్కెట్లో ఉన్నటువంటి పనికి మాలిన ఏ బిల్డర్ని కూడా సెలెక్ట్ చేసుకోరు, మేస్త్రిని కూడా సెలెక్ట్ చేసుకోరు, ఎన్నుకోరు. అతని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటిది, ఎన్ని బిల్డింగ్స్ కట్టాడు, అతని వర్క్ ఏంటి, అన్నీ కూడా ఆలోచించి శ్రేష్టమైనటువంటి వారిని ఎన్నుకుంటారు. ఒక పోలీసు ఉద్యోగం కావచ్చు, మరి ఏదైనా ఉద్యోగం కావచ్చు, ఎవరిని పడితే వారిని ఎన్నుకోరు. ప్రియులారా, ఇలా నేను చెప్పుకుంటూ పోతే చాలా సంగతులు ఉన్నాయి. లోకములో మనుషుల యొక్క ఎన్నిక ఏర్పాటు ఎలాగుంటుందంటే నచ్చినటువంటి వారిని, ఆ పర్సన్ ఉపయోగకరంగా ఉంటారు అనుకున్నప్పుడే ఎన్నుకుంటూ ఉంటారు. ఇది మనుషుల యొక్క ఎన్నిక. ఇది ఎవరిని పడితే వారిని ఎలాగుంటా పర్వాలేదని చూజ్ చేసుకోరు ప్రియులారా. ఇది మనుషుల మధ్య జరుగుతున్నటువంటి ఎన్నికను గురించి మీకు తెలియజేశాను. ఇప్పుడు దేవుని యొక్క ఎన్నికలోకి మనం వెళ్దాం. దేవుడు తన పని నిమిత్తము, తన కార్యాలు జరిగించే విషయంలో ఎవరిని ఎన్నుకుంటాడు? నైపుణ్యత కలిగినటువంటి వారిని, తెలివి కలిగినటువంటి వారిని, ఎత్తుగా, అందంగా, అద్భుతంగా ఉన్నటువంటి వారిని ఎన్నుకుంటాడా? లోకంలో ఎన్నిక జరిగినట్టుగా దేవుడికి ఏమన్నా స్పెషాలిటీ ఉందా? దేవుడి ఎన్నిక ఎలాగుంటుంది అనేటువంటి సంగతిని మనము చూద్దాం. ఈ విషయం మనకి అర్థం కావాలంటే
అపోస్తులైనటువంటి పౌలు గారు కొరింథీయులకు పత్రిక రాస్తూ ఏం చెబుతున్నాడో చూద్దామండి. అపోస్తులైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 27 నుంచి నేను చదువుతున్నా. 27, 28, 29 కలిసి ఉంటాయి. నేను చదువుతున్నా, మీరు చూడండి. దేవుని యొక్క ఎన్నికను గూర్చి పౌలు గారు ఏం రాస్తున్నాడు? ఏ శరీరము దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైనటువంటి వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైనటువంటి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైనటువంటి వారిని వ్యర్థం చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. చాలండి ప్రియులారా, దేవుడి యొక్క ఎన్నికను గూర్చి ఇప్పుడు మనము లేఖనాలు పరిశీలించాం. ఎలాంటి వారిని ఎన్నుకున్నాడంటే దేవుడు, ఇక్కడ ఒక లిస్ట్ మనకి కనిపిస్తూ ఉంటుంది. ఏంటి ఆ లిస్టు? జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని ఏర్పరచుకున్నాడట. బలవంతులైనటువంటి వారిని సిగ్గుపరచుటకు లోకములో నుండి బలహీనులను ఏర్పరచుకున్నాడట. మూడవది, ఎన్నికైనటువంటి వారిని వ్యర్థపరచుటకు లోకములో నుండి 1 నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని ఏర్పరచుకున్నాడట. దేవుని పిల్లలారా, దయచేసి అర్థం చేసుకోండి. ఆరాధన మధ్యలో రావటానికి ట్రై చేయకండి. ఎప్పుడైనా ఓపెన్గా చెప్తున్నా, ప్రతి ఒక్కరు గ్రహించాలి. ఎందుకంటే వాక్యానికి అంతరాయం జరుగుతుంది. దయచేసి అర్థం చేసుకోండి అంతే. ఇక్కడ ఈ లిస్ట్లో జ్ఞానులు, గొప్పవారు, వివేకవంతులు, నైపుణ్యతో కూడుకున్నటువంటి వారిని దేవుడు ఎన్నుకున్నాడండి. మీకు అర్థమవుతుందా? దేవుని ఎన్నికల్లో ఎవడైనా ఎలిజిబుల్ పర్సన్ ఉంటాడా? నైపుణ్యతతో కలిగినటువంటి వ్యక్తి, జ్ఞానము కలిగిన వ్యక్తి, బలము కలిగినటువంటి వ్యక్తి. దేవుని పిల్లలారా, దయచేసి అర్థం చేసుకోండి. దేవుని లిస్టులో ఎవడైనా ఒక ఇంజనీరు, ఒక డాక్టరు, ఒక మేధావి, ఇంకా దేహదారుఢ్యం కలిగినటువంటి వ్యక్తి, ఒక సంబంధంగా ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఉన్నాడా అండి దేవుడు ఎన్నికలో? ఎవ్వరు లేరు. మీరు అర్థం చేసుకోవాలి. లోకంలో ఉన్నటువంటి వారికి వీరు అవసరం ఉంటారా? దేవుడు ఎన్నికలో ఉన్నవారు లోకంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎన్నుకునేటప్పుడు, నేను నీచుడని నన్ను ఎన్నుకో, నేను దౌర్భాగ్యుణ్ణి, నేను రకరకాల వ్యసనాలు కలిగిన వ్యక్తిని, నన్ను ఎన్నుకో అంటే వాడు ఎన్నుకుంటాడండి? వాడికి అవసరం లేదు. నైపుణ్యత కావాలి, తెలివితేటలు కావాలి, కంపెనీకి ఉపయోగకరంగా వాడు ఉండాలి. ఎవరిని పడితే వాడు చూజ్ చేసుకోడు, పక్కకు పెట్టేస్తారు. దేవుని పిల్లలారా, ఇక్కడ మీరు అర్థం చేసుకోండి దేవుడి మనసు ఏంటో. జ్ఞానులని సిగ్గుపరచుటకు, లోకములో ఉన్న జ్ఞానులని సిగ్గుపరచుటకు లోకములో ఉన్నటువంటి వెర్రి వారిని ఏర్పాటు చేసుకున్నాడట దేవుడు. వెర్రివాడు ఒక పక్కమిటి, జ్ఞాని ఒక పక్కమిటి. దేవుడి యొక్క సైన్యం మీరు చూడండి.
జ్ఞాని సిగ్గుపరచాలంటే అంతకంటే ఎక్కువ జ్ఞాని అయితేనే కరెక్ట్. వాని ఢీకొనాలంటే, లోకంలో వాడు జ్ఞాని, వాణ్ణి ఢీకొనాలంటే దేవుడు వానికంటే షార్ప్ అయిన జ్ఞానిని ఏర్పాటు చేసుకోవాలి, లేదు పిలుచుకోవాలి. కానీ దేవుడి యొక్క ఎన్నికలు ఎవరున్నారట? వెర్రివాడట. ఏమండి, ఎర్రివాడిని దేవుడు ఏర్పాటు చేసుకుంటే ఎర్రివాడు వలన జ్ఞాని ఏమండి గెలుస్తాడండి? వాడిని ఓడించగలడా వెర్రివాడు? కానీ దేవుడి యొక్క ఆలోచన మీరు చూడండి, వెర్రివాడే నాకు కావాలి వాడిని ఢీకొనాలంటే. ఇంకా బలవంతులైనటువంటి వారు ఉన్నారు లోకంలో. బలవంతులైన వారిని సిగ్గుపరుచుటకు, సేమ్గా వాళ్ళు ఫీల్ కావటం కొరకు లోకములో నుండి వాస్తవంగా దేవుడు ఏం చేయాలి? బలవంతులనే సెలెక్ట్ చేసుకోవాలి. కానీ ఇక్కడ బలహీనులను ఏర్పాటు చేసుకుంటున్నాడు. బలహీనులంటే స్కిల్టన్ టైప్స్ ఉంటారు అన్నమాట. అన్ని కోణంలో ఆత్మ సంబంధంగా అన్ని విషయాలలో కూడా ఫిజిక్ ఉండదు వానికి. బలహీనులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అంటే బలహీనుడు ద్వారా బలవంతుని సెట్ చేయాలి. ఇది దేవుడి ప్రణాళిక. దేవుని పిల్లలారా, దయచేసి అర్థం చేసుకోండి, దయచేసి గ్రహించండి. ఇంకా మూడో విషయం, ఎన్నికైనటువంటి వారు. మేము ఎన్నిక చేయబడ్డం ఈ లోకంలో. ఎమ్మెల్యేలము, ఎంపీసుము, రాజులము, చీఫ్ మినిస్టర్స్, ప్రైమ్ మినిస్టర్స్, హోదా కలిగిన బ్రతుకుతున్నాం మేమని చెప్పేసి అంటున్నారు వారు. ఎన్నికైనటువంటి వారిని వ్యర్థపరచుటకు లోకములో నుండి 3 రకాల మనుషులను ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు వాళ్ళని కొట్టడం కొరకు. 1 నీచులని, 2 తృణీకరింపబడిన వారిని, ఎన్నికైనటువంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాట. ప్రియమైన దేవుని పిల్లలారా, అయితే నా ప్రశ్న, దేవుడి ఎన్నికలో ఉన్న ఈ వెర్రివారెవరు? దేవుడి ఎన్నికలో ఉన్న ఈ బలహీనులు ఎవరు? నీచులెవరు? తృణీకరింపబడ్డవారు ఎవరు? ఎన్నిక లేని వారు ఎవరు అనేది మనం ఆలోచించాలి. ఎవరై ఉంటారండి వీరు? ఎవరని గ్రహించారు మీరు? దేవుడు ఎన్నుకున్నారట. ఎవరు వీరు? దేవుడి ఎన్నికలో ఉన్నది ఎవరు అని మనం ఆలోచిస్తే, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. దేవుని పిల్లలారా, దేవుడు ఎన్నుకున్నటువంటి జనులు ఎవరు? ఎక్కడున్నారు వీరు అని ఆలోచిస్తే వారే మనము. అర్థమవుతుందా మీకు? దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. మనం ఎవరమండి? ఆఫీసర్లమా? ఎమ్మెల్యేలమా? ఎంపీలమా? ఏమైనా ఫ్యాక్టరీస్ ఉన్నాయా మనకి? లోక సంబంధంగా గొప్పవారమా మనం? లేదు. మనం ఎవరు అంటే వెర్రివారము. కాలరగరేద్దు మనము వెర్రివారం కాబట్టి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మనము బలహీనులము. ఏమండి, బలవంతులు మనము? బలహీనులము. ఆత్మ సంబంధంగా బలహీనులమే, శరీర సంబంధంగా అన్ని కోణాల్లో కూడా బలహీనులమే. బలవంతులం కాదు మనం. దారిద్ర్య రేఖకి దిగువ భాగంలో బ్రతుకుతున్నాం మనం. భయంకరమైన సిచ్యువేషన్ని గడుపుతున్నటువంటి బలహీనులము. దేవుడు మన మీద ఫోకస్ చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము బలహీనులము. తర్వాత నీచులం. మనము సంఘంలో నీచులుగానే ఉంటున్నాం. వెరీ గుడ్ అంటారండి ఎవరన్నా మనల్ని. బయటికి వెళ్తే వాడేందండి నీచుడు, వాడు దుర్మార్గుడు, అది దుష్టులు, వాడు ఘోరమైన పాపి, అంతే లోకం మనకిచ్చే సర్టిఫికేట్. కాబట్టి మనం నీచులం, తృణీకరింపబడ్డం,
మన పక్కముటి వాడి ద్వారానే తృణీకరింపబడ్డం, మన కుటుంబంలో భార్య ద్వారా, భర్తల ద్వారా తృణీకరింపబడ్డం, లోకంలో మనుషుల ద్వారా, బజార్లో మనుషుల ద్వారా తృణీకరింపబడ్డామండి. మన బ్రతుకిది, మన ఫౌండేషన్ ఇది. ఎవరు మనల్ని ప్రేమించలే, ఎవరు మనల్ని ఎక్కువ చేర్చుకోలేదు, ఎవడు మనల్ని ఆదరిస్తలేదు. ప్రజెంట్ పరిస్థితి అదే మంది. తృణీకరింపబడ్డం దేవుని పిల్లలారా. తర్వాత ఎన్నికలేం, మనం బాప్టిజం తీసుకున్నాం, దేవుడి సన్నిధిలో ఉన్నాం, కానీ మనము ఎన్నిక చేయబడలేదు. లోకము ద్వారా ఎన్నిక చేయబడినటువంటి మనుషులం కాదు. లోకము దృష్టికి దరిద్రులం, దుర్మార్గులం. ఇలాంటి క్యాడర్ అయినటువంటి మనల్ని దేవుడు ఏం చేసాడో తెలుసా? తన కుమారుడి యొక్క పవిత్రమైన రక్తము ద్వారా మనల్ని పిలుచుకున్నాడు. పిలుచుకున్నాడంటే దట్ మీన్ మనల్ని ఎన్నుకున్నాడు, మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడైతే నువ్వు బాప్టిజం తీసుకున్నావో అప్పుడే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడని ప్రతి ఒక్కరమైనటువంటి మనము గ్రహించాలి. లోక సంబంధంగా ఉన్నతమైనటువంటి పొజిషన్ మనకి లేదు. ఏ కోణంలో చూసినా కూడా జీరోలోనే మనము బ్రతుకుతున్నాం. లోకం వదిలేస్తే దేవుడు మనల్ని పట్టుకున్నాడు, దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. అయితే మనము ఎన్నిక చేయబడి ఇప్పటికి చాలా కాలమైందిగా, అంటే బాప్టిజం తీసుకుని చాలా కాలమైంది కదా. చాలా కాలమైనటువంటి మనము ఎప్పుడైనా మన ఎన్నికను గూర్చి, మన యొక్క పిలుపును గూర్చి, దేవుడు మనల్ని పిలుచుకున్న దానిని గూర్చి ఆలోచించామా? నేను ఎందుకు ఎన్నిక చేయబడ్డాను? లేదు, దేవుడు నన్ను ఎందుకు పిలుచుకున్నాడు? నా పిలుపు వెనకాల దేవుడికున్న ప్రణాళిక ఏంటని నీ యొక్క పిలుపును గూర్చి ఎన్నడైనా నువ్వు పరిశీలించావా? కూర్చొని ఆలోచించావా? దేవుని పిల్లలారా, దయచేసి అర్థం చేసుకోండి. అదే పౌలు గారు కొరింథీయులకు పత్రిక రాస్తూ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 26లో ఏమంటాడో చూడండి. మొదటి పత్రిక 1వ అధ్యాయం 26, సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపుని ఒక్కసారి చూడండి అని చెప్పేసి అంటున్నాడు. మీరు పిలువబడ్డారు కదా, మీరు ఎన్నిక చేయబడ్డారు కదా, మిమ్మును పిలిచిన పిలుపుని మీరు చూడండి. చూస్తే మీకు కొన్ని విషయాలు అర్థం కావాలి. మేము పిలువబడ్డాం, మేము రక్షింపబడ్డాం, మేము బాప్టిజం తీసుకున్నాం, దేవుడు మమ్మల్ని ఎన్నిక చేసుకోండి అని కాళ్ళు రగరేసి బ్రతుకుతున్నాం. కానీ అసలు మన బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఎలాంటి బ్రతుకుతుంటే దేవుడు కృప చూపించాడు, చెయ్యి మనకిచ్చాడు, ఆదుకున్నాడు అన్న సంగతి మాత్రం మీరు మర్చిపోతున్నారు. జస్ట్ మేము క్రిస్టియన్స్, మా పని అయిపోయిందని గర్వంగా ఫీల్ అవుతున్నారు తప్ప అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏదో చెప్తున్నాడు ఇక్కడ. ఏంటట? మీలో లోకరీతిని జ్ఞానులైనను, గనులైనను, గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు, కానీ ఏ శరీరమో దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. బలవంతులైనటువంటి వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైనటువంటి మిమ్మల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైనటువంటి వారిని వ్యర్థం చేయుటకు లోకంలో ఉన్నటువంటి మిమ్ములు నీచులైన మీరు. మన ట్యాగ్ చూడండి, నీచుల మాట, దుర్మార్గుల మాట, ఏమండి బలహీనుల మాట. మనమేమో నేనంతా అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు ప్రియులారా, మనం ఏందో, మన బ్రతికేందో ఇక్కడ ఓపెన్గా చెప్తూ ఉంటున్నాడు ఇక్కడ పౌలు గారి ద్వారా. మన బ్యాక్గ్రౌండ్ ఇది. దేవుడు కృప చూపించి మనల్ని పిలుచుకుంటే మన పిలుపు గురించి ఏ ఒక్కలమైనటువంటి మనము ఆలోచించలేదండి. ఇది బాధాకరమైనటువంటి విషయం ప్రియమైన దేవుని పిల్లలారా. అయితే నీచులమే, దుర్మార్గులమే, పనికిరాని వారమే, ఎన్నికలైనటువంటి వారమే, వెర్రివారమే,
దేవుడు మనల్ని పిలిచాడు. దేవుడు మనల్ని గుర్తించి అక్కడి నుంచి లాక్కున్నాడు, తన యొద్దకు పెట్టుకున్నాడు. నా ప్రశ్న ఏందనంటే, ఎర్రివాని విషయంలో దేవుడు ప్రణాళిక ఏంటి? మనం వెర్రివాళ్ళం కదా, ఆయన పిలుచుకున్నాడు, ఇంటర్వ్యూ చేసిండు. మన భాషలో చెప్పాలంటే వెర్రివైనటువంటి మనల్ని పిలుచుకున్నాడు, ఉద్యోగంలోకి రప్పించుకున్నాడు. వెర్రివారి పట్ల దేవుడికున్న ప్రణాళిక ఏంటిది? జ్ఞానులను సిగ్గుపరచాలి, అంతే కదా. జ్ఞానులను సిగ్గుపరచుటకు వెర్రివారిని ఎన్నిక చేసుకున్నాడు. మనము వెర్రివారము, ఎన్నిక చేయబడ్డము. ఎన్నిక చేయబడి దేవుడి యొద్దకు వచ్చి చాలా కాలమైంది. మనం ఏం చేయటం లేదు. ఇప్పుడు జ్ఞానులని సిగ్గుపరచలేదు అంటే నీ డ్యూటీని నువ్వు చేయటం లేదు, నా డ్యూటీని నేను చేయటం లేదు. గవర్నమెంట్ వారు ఒక వ్యక్తిని పిలుచుకున్నారు, ఇంటర్వ్యూ చేశారు, ఉద్యోగం ఇచ్చారు, ఉద్యోగంలోకి వచ్చిండు వాడు, కానీ ఉద్యోగం చేయటం లేదు. మీకు అర్థమవుతుందా? ఒక పోలీసు వ్యక్తిని ఉద్యోగం చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఆ వ్యక్తికి ఉద్యోగం ఇచ్చారు. ఉద్యోగం ఇచ్చిన కానీ ఆ వ్యక్తి ఏం చేయాలి? డ్యూటీ చేయాలి, పోలీసు ఉద్యోగం చేయాలి. ఉద్యోగం వచ్చి 10 ఏళ్ళైనా కూడా ఉద్యోగం చేయట్లేదు అనుకోండి, వాట్ ఈస్ ద యూజ్? ఉంచుతారా, రిమూవ్ చేస్తారా? మీరు అర్థం చేసుకోండి. వెర్రివారైనటువంటి మనలకి ఉద్యోగం ఇచ్చాడు. ఉద్యోగం ఇస్తే మనం ఏం చేయాలంటే వెర్రివారిగా ఉండి, మన ఎదుట ఎవడన్నా జ్ఞానిగా ఉంటే జ్ఞాని యొక్క జ్ఞానాన్ని నాశనం చేయాలి, వాణ్ణి మనం జీరో చేయాలి. చేస్తున్నామా? మన ఉద్యోగం మనం చేస్తున్నామా? చేయటలే. తర్వాత బలహీనులుగా ఉన్నటువంటి మనల్ని దేవుడు ఎన్నుకొని ఉద్యోగం ఇచ్చాడు. బలహీనుల పట్ల దేవుడు ప్రణాళిక ఏంటిది? బలహీనులని బేస్ చేసుకొని దేవుడు ఏం చేయాలనుకున్నాడు? బలవంతులైనటువంటి వారికి సిగ్గు రప్పించాలి. అర్థమవుతుందా? బలహీనులకి ఉద్యోగం ఎందుకు ఇచ్చిండంటే ఉద్యోగాన్ని బేస్ చేసుకొని బలవంతులైనటువంటి వారిని ఢీకొనాలి. దేంట్లో వాడు బలవంతుడు? ఏ విషయంలో బలవంతుడు? ఆర్థికంగానా, ఆత్మీయంగానా, శారీరకంగానా? ఏ విధంగా వాడు బలవంతుడు? నువ్వు బలహీనుడుగా, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడుగా, దేవుడి చేతులు ఆయుధంగా బలహీనుడిగా ఉన్న నువ్వేం చేయాలి? బలవంతుణ్ణి ఢీకొనాలి అని నిన్ను ఎన్నుకుంటే ఏం చేస్తున్నావు నువ్వు? ఆత్మ సంబంధంగా ప్రియమైన దేవుని పిల్లలారా, ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. అంటే మన డ్యూటీ మనం చేయటం లేదు. అమ్మ పిలుచుకున్నాడులే, అమ్మ అయిపోయిందిలే, నేను రక్షింపబడ్డలే, నాకు రక్షణ వచ్చిందిలే, నేను క్రైస్తవులని చెప్పుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నీ డ్యూటీ నువ్వు చేయటం లేదు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, నీ డ్యూటీ నువ్వు చెయ్యనప్పుడు నిన్ను నువ్వు పాతాళ లోకానికి వెళ్ళటమే. నీ ఉద్యోగం నువ్వు నెరవేర్చలేదు, నీ బిజినెస్ నువ్వు చేయటం లేదు. నేమ్లీ క్రిస్టియన్గా ఉంటున్నావు, నేమ్లీ ఎంప్లాయీగా ఉంటున్నావు, నేమ్లీ ఎన్నిక చేయబడ్డ వ్యక్తిగా నువ్వు ఉంటున్నావు తప్ప నీ ధర్మాన్ని చేయకుండా నువ్వు కోల్పోతూ ఉంటున్నావు. కాబట్టి బలహీనులు బలవంతులను సిగ్గుపరచాలి. అంటిల్ యువర్ డెత్ ఆర్ సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. తర్వాత నీచులైనటువంటి వారిని దేవుడు ఎన్నుకున్నాడు. ఎన్నిక చేయబడినటువంటి మనము ఏం చేయాలి? ఎన్నికైనటువంటి వారిని వ్యర్థపరచాలి. మనము నీచులం కదా. ఎన్నికైనటువంటి వారిని లోకములో మనుషుల ద్వారా ఎన్నిక చేయబడి ఉంటారు కదా, వారిని నీచుడుగా ఉన్న నువ్వు వ్యర్థపరచాలి. దేవుడి జ్ఞానమును బేస్ చేసుకుని ఎన్నికైనటువంటి వారిని ఎన్కౌంటర్ చేయాలి. మన మాటలో చెప్పాలంటే నువ్వు చేస్తున్నావా? ఎప్పుడైనా ఆలోచించావా? నీ ఎన్నిక వెనకాల, నీ పిలుపు వెనకాల దేవుడికున్న ప్రణాళిక ఏంటిది? ఎప్పుడైనా ఆలోచించావా? ప్రియమైన దేవుని పిల్లలారా, నెక్స్ట్ తృణీకరింపబడినటువంటి మనము ఎన్నికైన వారిని అర్థం చేయాలి. ఎన్నికైనటువంటి వారిని, ఎన్నిక లేనటువంటి వారమైన మనము ఎన్నికైనటువంటి వారిని అర్థం. ఇంత ప్రాజెక్ట్ ఉందండి,
ఇంత అద్భుతమైనటువంటి ప్లాన్స్ దేవుడి దగ్గర ఉండి మనల్ని ఏర్పాటు చేసుకొని మనల్ని ఎన్నుకొని చూస్తూ ఉంటున్నాడు. మన ధర్మాన్ని, మన ఉద్యోగాన్ని మనము నెరవేర్స్తామేమోని. కానీ మన పని మనం చేయటం లేదు. మన ఉద్దేశాలు, దేవుడి యొక్క ఉద్దేశాలు నెరవేర్చడం లేదు మన బ్రతుకు కాలంలో. కానీ మన పనులు మనమే జరిగించుకుంటూ పోతున్నాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 13లో పౌలు గారు ఏం చెప్పిండు? 23లో అందరూ వారి సొంత కార్యములనే చూసుకొనిస్తున్నారు, కానీ దేవుడు పనులు, దేవుడిచ్చిన ఉద్యోగానికి మాత్రము న్యాయం చేయలేకపోతూ ఉంటున్నారని చెప్పేసి ప్రియులారా పౌలు గారు అంటూ ఉంటున్నాడు. నా ప్రశ్న ఏంటంటే, జ్ఞానులను సిగ్గుపరచడానికి జ్ఞానులను ఎన్నుకోవచ్చు కదా దేవుడు. బలవంతులను సిగ్గుపరచడానికి బలవంతులను ఎన్నుకోవచ్చు కదా. ఎన్నికైనటువంటి వారిని వ్యర్థపరచడానికి ఎన్నికైనటువంటి వారిని ఎన్నుకోవచ్చు కదా. ఎందుకు తేడాతో దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు? ఎప్పుడైనా మీరు ఆలోచించారా బ్రదర్? ఎప్పుడైనా మీరు సరిజోడు లేదు ఇక్కడ. డిఫరెంట్గా ఉంది. ప్రజల ఎన్నిక ఒక రకంగా ఉంది, దేవుడి ఎన్నిక ఒక రకంగా ఉంది. దేవుడు కూడా అలాంటి వారిని ఎన్నుకోవచ్చు కదా. లోకంలో ఎన్నిక ఎలాగ జరుగుతుందో దేవుడు అలాగే ఎన్నుకోవచ్చు కదా. ఎందుకు ఇలాంటి వారిని ఎన్నుకున్నాడు? ఎప్పుడైనా మనం ఆలోచించామా ఇందులో ఉన్నటువంటి డెప్త్ ఏంటి, దేవుడి యొక్క మనసు ఏంటి, ఎందుకు దేవుడి ద్వారా మనం ఎన్నిక చేయబడ్డాము అని ఆలోచిస్తే ప్రియులారా, ఇక్కడ అపోస్తులైనటువంటి పౌలు గారు రోమీయులకు పత్రిక రాస్తూ ఏమి చెబుతున్నాడో ఒకసారి రోమపత్రికలోకి మనం వెళ్దాము. రోమపత్రిక దయచేసి 11వ అధ్యాయం తీయండి. రోమపత్రిక 11వ అధ్యాయము 33వ వచనం. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము. తక్కువ అంచనే కాకు నువ్వు. వెర్రివాడైనటువంటి నన్ను దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? దేవుడు వెర్రివాడు కావచ్చు, దేవుడికి తెలివితేటలు లేవని చెప్పేసి మనం అనుకుంటున్నాం. ఇక్కడ పౌలు ఏమంటాడంటే, ఆహా, దేవుని బుద్ధి జ్ఞానములో బాహుల్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనంత ఆవశ్యకములు. అర్థమవుతుందండి? దేవుని బుద్ధి జ్ఞానములో ఎంతో బాహుల్యము, ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉన్నాయి. వెర్రివారైనటువంటి మనల్ని ఎన్నుకొనటంలో దేవుడికి ప్రణాళిక ఉంది. ప్రతి ఒక్కరు గ్రహించాలి. దేవుణ్ణి అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. గొప్పవారిని ఎన్నుకోవచ్చు కదా. బలహీనురాలైనటువంటి నన్ను, బలహీనుడిగా ఉన్నటువంటి నన్ను దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడను అని మీరు అనుకోవచ్చు. దేవుడికి బుద్ధి జ్ఞానం ఉంది. మనుషుల ద్వారా చెప్పించుకునే వ్యక్తి కాదు. ఆయన ఏర్పాటు చేసుకుంటే అద్భుతమైనటువంటి ప్రణాళిక ప్రియులారా దేవుడికి ఉంటది అని పౌలు గారు రోమీయులకు పత్రిక రాస్తూ తెలియజేస్తూ ఉంటున్నాడు. ఇంకా మనము కీర్తనల గ్రంథము 139వ అధ్యాయంలోకి వెళ్ళి చదవగలిగితే అక్కడ దావీదు గారు పరమ తండ్రికి ఏం ప్రార్థన చేస్తున్నాడు, ఎలాగ ప్రార్థన చేస్తున్నాడు అన్నటువంటి సంగతిని మనము చూద్దాం ప్రియులారా. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయంలోకి వెళ్తే అక్కడ దావీదు ఏమంటున్నాడంటే 139:14 ఏమంటానండి? నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యము నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. తండ్రి, నీ కార్యములో, నీ ఎన్నిక, నీ ఏర్పాటు ఆశ్చర్యకరములు. ఆశ్చర్యాన్ని కలిగిస్తా తండ్రి. నీ కార్యాలన్నీ ఆశ్చర్యాలే. ఆశ్చర్యాలు కాకపోతే బలవంతుణ్ణి కొనటానికి బలహీనుని ఎన్నుకోవటం ఏంటి, నీచుని ఎన్నుకోవటం ఏంటి, తృణీకరింపబడిన వారిని ఎన్నుకోవటం ఏంటి, బలహీనులను ఎన్నుకోవటం ఏంటి తండ్రి? నీ కార్యములు, నీ పనులన్నీ కూడా ఒక స్పెషల్గా ఉంటాయి నాయన అని చెప్పేసి ఇక్కడ దావీదు గారు పరమ తండ్రికి ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. అర్థమవుతుందా అండి? దేవుడు చేసేది ఏదైనా సరే అది అద్భుతంగా ఉంటది. మనకు అర్థం కాదు కానీ దేవుడికి అన్ని తెలుసు ప్రియులారా. కాబట్టి నీ కార్యములో ఆశ్చర్యకరములో అవి నాకు తెలుసు తండ్రి అని అంటున్నాడు. ఇంకా మనం ఆలోచిస్తే యోబు గ్రంథంలోకి వెళ్తే యోబు గారు ఏమంటున్నాడో ప్రియులారా మనము చూద్దాము.
యోబు గ్రంథము 26వ అధ్యాయాన్ని అందరూ తీయాలండి. అక్కడ యోబు గారు ఒక చక్కని ఇన్ఫర్మేషన్ తెలియచేసి దేవుని యొక్క మనసును గూర్చి ఏం మాట్లాడుతున్నాడు. 26:14 మనము చదువుకుందాం. ఇవి ఆయన కార్యములలో స్వల్పాలు, ఆయనను గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస గుసగుస శబ్దము వంటిదే కదా. అర్థమవుతుందా అండి? ఆ దేవుని గురించి మానవుడికి అర్థమైంది ఏంటంటే, దేవుడి యొక్క ప్రణాళికను గురించి మానవుడికి తెలిసింది ఎంత అంటే అంత కాదటండి. మిక్కిలి మెల్లనైన గుసగుస గుస శబ్దము లాంటిదే. భార్యాభర్తల దగ్గర కూర్చొని గుసగుసలు మాట్లాడుతూ ఉంటారు. కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి వానికి అర్థమైద్దా ఏం మాట్లాడారు, దేని గురించి మాట్లాడుతున్నారు తెలుస్తుందా అండి? గుసగుసగా మాట్లాడతారు. గుసగుస అనేది బయటకు కనపడదు. అలాగే దేవుని యొక్క ఆలోచనలు, దేవుడి యొక్క ప్రణాళిక మానవుల పట్ల, మానవుల ఎన్నిక పట్ల, మానవుల యొక్క పిలుపు పట్ల, మానవుల యొక్క సమస్త విషయాల పట్ల దేవుడికున్న ప్రణాళిక మానవులకు అర్థం కావాలంటే అది అర్థం కాదట. గ్రహించాలంటే గ్రహించుకోలేరట. అద్భుతమైనటువంటి జ్ఞానంతో దేవుడు తన కార్యాలు జరిగిస్తాడని చెప్పేసి ఇక్కడ యోబు గారు అంటున్నాడు. ఆయనను గూర్చి మనకి తెలుస్తున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస గుసగుస శబ్దము లాంటిది. ఇప్పుడు ఏం నేరం మోపుతావు దేవుడి మీద నువ్వు? తండ్రి, వెర్రివారిని ఎందుకు ఏర్పాటు చేసుకున్నావయ్యా? జ్ఞానులను సెలెక్ట్ చేసుకోవడానికి అంటవా? బలవంతుని ఢీకొనటానికి బలహీనుడిని ఏర్పాటు చేసుకోవటమే నీ అంత ఫూలిస్ లేడు తండ్రి అని అంటవా? నువ్వు అనగలవా? అది దేవుడి యొక్క ప్రణాళిక. కానీ కంపెనీలో ఉన్నటువంటి ఓనర్స్ ఇంటర్వ్యూ చేసేటప్పుడు బలహీనులు ఏర్పాటు చేసుకుంటారా? తెలివి తక్కువని మా కంపెనీలో జాయిన్గా అంటారా? వాడిని పెట్టుకుంటే శాలరీ వేస్ట్ తప్ప వాడి వల్ల ప్రొడక్షన్ ఉండదు, కాబట్టి వీని పక్కకు పెట్టేసేయండి అంటారు. లీస్ట్లో వాని పేరు కూడా రానియరు, రిమూవ్ చేసేస్తారు. అలాంటి వారిని, నైపుణ్యత లేనటువంటి వారిని ఎవరు తీసుకోరండి ఈ లోకంలో. తెలివి ఉండాలి, ఏమండి, జ్ఞానం ఉండాలి, బాడీ లాంగ్వేజ్ ఉండాలి, అందం ఉండాలి, హైట్ ఉండాలి. అన్ని ఉంటేనే, అన్నిట్లలో కరెక్ట్గా ఉంటేనే వీడైతేనే మాకు సూటబుల్ అని లోకం సెలెక్ట్ చేసుకుంటుంది, లోకం ఎన్నిక చేసుకుంటుంది. కానీ దేవుడికి అవి లేవండి. బలహీనుడే కావాలి ఆయనకి, పాపే కావాలి, దుర్మార్గుడే కావాలి, దుష్టుడే కావాలి. ఏమండి, ఎన్నిక లేనటువంటి వాడే ఆయనకు కావాలి. ఎందుకో వీళ్ళని బేస్ చేసుకొని లోకం వీళ్ళని పక్కకు పెట్టేస్తే వీళ్ళని బేస్ చేసుకొని వీళ్ళ ద్వారా దేవుడు వాళ్ళని ఢీకొనాలి. అది కాన్సెప్ట్. మీకు అర్థమైందా అండి? వీళ్ళ ద్వారా వాళ్ళని కొడితే క్రెడిట్ గోస్ టు హిమ్ ఓన్లీ. ఆ బలవంతుని ఢీకొనాలంటే ఆయన కూడా ఒక బలవంతుని ఏర్పాటు చేసుకున్నానుకో, ఇద్దరు బలవంతులే. బలవంతులు కొట్టుకుంటే కొట్లాడిరనుకో ఎవడో ఒకటికి వెళ్తాడు, వాడు బలవంతుడే, వీళ్ళు అది కాదు కదా కావాల్సిందే దేవుడికి వచ్చే క్రెడిట్. పెద్దోన్ని కొట్టాలంటే పనికి మాలినటువంటి వాడిని ఏర్పాటు చేయాలి, వాని ద్వారా వాడిని కొడితే ఆ క్రెడిట్ ఆయనకి వెళ్ళిపోయి. అది అండి మన పట్ల దేవుడికి ఉన్న ప్రణాళిక. ప్రియమైన దేవుని పిల్లలారు, కాబట్టి దేవునికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి అర్థమయ్యేది మన దగ్గరకు వచ్చింది కొంచెం కొంచెమే. ప్రియమైన దేవుని బిళ్ళారా, అర్థం చేసుకోవాలా దేవుని తప్ప అపార్థం చేసుకోవద్దు మనము. యెషయా గ్రంథము 55వ అధ్యాయంలో యెషయా గారు ఏమంటాడో దేవుని కృపను బట్టి చూసుకుందాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8-9. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8-9. దేవుడు అంటున్నాడు, నా తలంపులు లోకంలో ఉన్నటువంటి మనుషుల యొక్క తలంపులు వంటివి కావు. అంటే మీరు అర్థం చేసుకోండి, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములో భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు
అంత ఎక్కువగా ఉన్నాయి. నన్ను అండర్ ఎస్టిమేట్ చేయొద్దు మీరు. నేను ఏది చేసినా, ఎలా మూవ్ అవుతున్నా, దేన్ని తయారు చేసినా, ఎవరిని ఎన్నుకున్నా మీరు వంక పెట్టద్దు. నాకు ఒక ప్రణాళిక ఉంటుంది. ఈ లోకంలో ఒక ఆడమ్మాయిని పుట్టించిన, ఒక అబ్బాయిని పుట్టించిన, అసలు పిల్లల్ని పుట్టించుకుంటున్నా, ఏదైనా నాకు ఒక ప్రణాళిక ఉంటుంది, ఒక చిత్తం ఉంటుంది, ఒక అద్భుతమైనటువంటి ఆలోచన నాకు ఉంటుంది. కాబట్టి మీరు నన్ను తక్కువ అంచనా వేయొద్దని చెప్పేసి అంటూ ఉంటున్నాడు ప్రియమైన దేవుని పిల్లారా. అందుకొరకే దేవుడు ఏం చేసిండండి? జ్ఞానులను సిగ్గుపరచుటకు ఏం చేసిండు? లోకములో నుండి వెర్రివారైనటువంటి మనలని ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత బలవంతులైనటువంటి వారిని సిగ్గుపరచుటకు ఏం చేసిండు? లోకంలో నుండి బలహీనులను ఏర్పాటు చేసుకున్నాడు. మూడోది, ఎన్నికైనటువంటి వారిని వ్యర్థపరచుటకు లోకములో నుండి నీచులైనటువంటి మనలని, తృణీకరింపబడిన మనలని, ఎన్నికలైనటువంటి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అయిపోయింది. హి డిడ్ హిస్ వర్క్. ఏర్పాటు చేసుకున్నాడు, అంత అయిపోయింది. దేవుని పిల్లలారా, మరి పిలువబడ్డ తర్వాత, దేవుడి ఎన్నికలో ఉన్న తర్వాత ఈ డ్యూటీ మనం చేస్తున్నామా? దేవుడు అనుకున్న ప్రకారంగా బలహీనులుగా ఉన్న మనము బలవంతుని ఢీకొంటున్నామా? వ్యర్థపరచబడిన మనము ఎన్నికైనటువంటి వారిని వ్యర్థపరుస్తున్నామా? లోకంలో దేనికి పనికి రాకుండా లోకం మనల్ని పక్కకి పెట్టేసింది కదా. మరి దేవుడు ఎన్నుకున్నప్పుడు దేవుడి కార్యాలు మనం చేస్తున్నామా అనేది ఈ ఉదయకాల సమయంలో ప్రియులారా మనము ఆలోచించాలి. ఎవరి గురించి చెప్తున్నాడండి పౌలు గారు ఈ విషయాలన్నీ కూడా? ఎవరి కాన్సెప్ట్ ఇది? మన గురించే చెప్తున్నాడండి. మన దాంట్లో నీచులం ఉన్నాం, దుర్మార్గులు ఉన్నాం, పాపులం ఉన్నాం, తృణీకరింపబడ్డవారు ఉన్నాం, భయంకరమైన బ్రతుకును బ్రతుకుతున్నటువంటి మనం ఉన్నాం. దేవుడి కృపకి పాత్రలో మనం అయితే, మరి దేవుడిని మీద నమ్మకం పెట్టుకొని, ఆశలు పెట్టుకొని, నీకు ఉద్యోగం ఇచ్చినప్పుడు నీ పని నువ్వు చేస్తున్నావా? గుండెల మీద చెయ్యి వేసుకొని మనము ఆలోచించాలి. ఆదివారం రోజు షెలుపు దగ్గరికి వెళ్ళి బైబిల్ని తీసి దులిపి సంకన పెట్టుకొని రావటమా? నీ పిలుపు వెనకాల, నీ ఎన్నిక వెనకాల దేవుడు ప్రణాళిక ఇదేనా నీ పని? అమ్మాయి అయిపోయింది, 1 గంటన్నర దేవుడి సన్నిధికి వెళ్ళా, ఆ సన్నిధికి కూడా మళ్ళీ ఎప్పుడో అయిపోయిన తర్వాత మధ్యలో వెళ్ళటం, ఇదేనా దేవుడు ఎన్నుకున్న దానికి విలువ? అసలు నీ పని ఏంటి? నీ పట్ల దేవుడు ప్రణాళిక ఎప్పుడైనా గ్రహించావా? చికెన్ వండుకొని తింటున్నాం, మటన్ వండుకొని తింటున్నాం, బిర్యానీ తింటున్నాం, అన్నీ బాగానే ఉంటున్నాయి కదా. నువ్వు ఎందుకు పిలువబడ్డావు? దేవుడి ద్వారా ఎందుకు ఎన్నిక చేయబడ్డావు? ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? ఒక పురుషుడికి, ఒక స్త్రీకి గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చింది అనుకోండి, ఉద్యోగాలు చేస్తారా? ఇంట్లోనే ఉంటారండి వారు. ఉద్యోగం చేయలేదు అనుకోండి, గవర్నమెంట్ శాలరీ ఇస్తుందా? ఇయ్యదు కదా, రిమూవ్ చేస్తుంది కదా. ఆ విషయం నీకు తెలుసు కదా. తెలిసినప్పుడు భయపడుతూ ఉద్యోగం చేస్తావు కదా నువ్వు. మరి అక్కడ ఉన్న భయము నీ ఎన్నిక విషయంలో, దేవుడు ఎన్నిక విషయంలో ఇక్కడ ఎందుకు గ్రహించలేకపోతున్నారు? రేపు నీకు పరలోకం ఇత్తడని ఎట్లా అనుకుంటున్నావు నువ్వు? పనివాడే జీతానికి పాత్రుడు కదా, పరలోకపు జీతానికి. నీకు ఎన్నో పనులు అప్పచెప్పాడు, నీకున్న స్థితిని బట్టి నీకు కొంత క్యాడర్ని అప్పచెప్పిండు కదా. ఇప్పుడు చదువుకున్నటువంటి లిస్టులో నువ్వు వాటిలలో ఏదైతే నీకు ఎదురుగా ఉన్నటువంటి ఒక టీం ఉంది కదా, దాన్ని ఎదుర్కోవాలి కదా. నువ్వు ఎదుర్కోవట్లేదంటే నువ్వు ఎందుకు ఉద్యోగం ఇచ్చినట్టు ఆయన? ఎప్పుడైనా ఆలోచించావా? ప్రేమైన దేవుని పిల్లలారా, దయచేసి అర్థం చేసుకోండి. దావీదును దేవుడు ఏర్పాటు చేసుకోలేదా? చేసుకున్నాడు. దావీదు ఏమైనా గొప్పవాడా అండి? లోక సంబంధంగా గొర్రెలను కాసుకుంటూ బ్రతుకుతున్నాడు. దావీదు తండ్రి పేరు ఏం పేరు? యెషై. యెషై యొక్క ఊరేంటిది? బెత్లెహేము. మీరు అర్థం చేసుకోండి. మీరు ఇక్కడే ఉండండి, దేని గురించి ఆలోచించకాకండి, మీ మైండ్లో ఎక్కడికో పంపించకాకండి. అర్థం కావటానికి కొరకు ఎగ్జాంపుల్స్ కొన్ని చెప్పి నేను ముగిస్తా నేను, ఓకేనా? దేవుడు దావీదును కూడా ఎన్నుకున్నాడు కదా. లోక సంబంధంగా దావీదు ఏమన్నా ఎంపీయా, ఎమ్మెల్యే, పిఎమ్మా, సీఎమ్మా? లేకపోతే ఆయన ఏంటి? గొర్రెల కాపరి. గొర్రెల కాపరులకి విలువ ఉండదు తెలుసా? ఏం చేస్తారు? వాళ్ళ పని ఏంటిది? గొర్రెలను కాసుకుంటూ వాళ్ళు బ్రతుకుతారు. గొర్రెల కాపరికి వాల్యూ ఇయ్యరు, పోరా అని అంటూ ఉంటారు. దేవుని పిల్లలారా, దావీదుతో పాటు వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉన్నారండి? ఇంకా
7 ఉన్నారు. ఓకేనా? దావీదు లాస్ట్ వాడు. దావీదు యొక్క తండ్రి యెషై. యెషై కుమారులందరికీ ఉద్యోగం ఇప్పించి దావీదుకు మాత్రం గొర్రెలను అప్పచెప్తాడు యెషై. ఇది సిచ్యువేషన్. అది ఆ కాలం. దావీదు ఏం చేస్తాడు? గొర్రెలను తీసుకెళ్తాడు, అడవిలో పరుండ పెడతాడు, పచ్చిక మేదలో కూర్చోబెడతాడు, ఒక బండ మీదకి వెళ్తున్నాడు. ఏమండి, ఒక వీణ తీసుకుంటున్నాడు, పాటలు పాడుతుండు, తండ్రి వైపు చూస్తాడు, తండ్రిని మహింపరుస్తున్నాడు. ఒక్కడే నవ్వుకుంటాడు, ఒక్కడే పాటలు పాడుతున్నాడు, ఎవరి గురించి పట్టించుకోవట్లేదు. అంటే వెర్రివాడు. మన భాషలో చెప్పాలంటే వాళ్ళ అయ్య లెక్క చేయలేదు, అన్నలు లెక్క చేయలేదు, ఎవరు కూడా లెక్క చేయలేదు. ఈ సిచ్యువేషన్. అయినా సింహాన్ని చంపిండు, ఎలుగుబంటిని చంపిండు, అంతా అయిపోయింది. అప్పుడు ఇశ్రాయేలుని పరిపాలించడానికి రాజు లేడు. సౌలుని పక్కకు పెట్టేశాడు పరమ తండ్రి. సౌలు టర్మ్ అయిపోయింది. సమూయేలు బాధపడుతూ ఉంటాడు, తండ్రి ఎందుకు నాయన సౌలుని పక్కకు పెట్టేశావు, ఇది సిచ్యువేషన్ అని దేవుడితో మాట్లాడుతున్నాడు. సమూయేలు, నేను తొలగించినటువంటి సౌలు గురించి నువ్వు ఎందుకు వర్రీ అవుతావు? లే, నీ కొమ్ము తీసుకో, నీ కొమ్మును తైలంతో నింపు, బెత్లెహేము అయినటువంటి యెషై ఇంటికి వెళ్ళు. యెషై దగ్గరికి వెళ్ళి యెషై కుమారులలో ఒక కుమారుణ్ణి రాజుగా ఉండటం కొరకు, ఇశ్రాయేలును పరిపాలించడం కొరకు అభిషేకించని చెప్పేసి అంటాడు. అవునా తండ్రి? మళ్ళీ పట్టాభిషేకం చేయబోతున్నారా మీరు? రాజుని ఎన్నిక చేస్తున్నారా మీరు అని చెప్పి సంతోషపడి వెళ్తాడు. ప్రియులారా, బెత్లెహేం యెషై వస్తాడు. ఎందుకు వచ్చారంటే రీజన్ చెప్తాడు. ఓకే, సమూయేలు అంటాడు, నీకున్నటువంటి కొడుకులు మొత్తం పిలవండి, సో అండ్ సో అంటాడు. విషయం చెప్పిన తర్వాత యెషై ఏం చేస్తాడంటే తన కుమారులలో పెద్ద కుమారుని తీసుకొచ్చేసి సమూయేలు ముందు నిలబెడతాడు. దేవుడు అంటాడు, క్యాండిడేట్ తొందరపడి తైలాభిషేకం చేతను అభిషేకిస్తాడేమని, సమూయేలు వీని నేను ఎన్నుకోలేదని అంటాడు. కథం పక్కకు నెట్టేస్తాడు. ఇంకా 200 పిల్లలంటే 2వ కొడుకుని తీసుకొస్తాడు, 3వ కొడుకు, అందరిని తీసుకొస్తాడు. అట్ట 7 తీసుకొని వచ్చి యెషయ సమూయేలు ముందు నిలబెట్టినా కూడా దేవుడు అంటాడు, 7 నేను ఎన్నుకోలేదు అంటాడు. ఆశ్చర్యానికి గురైపోతాడు ప్రియులారా సమూయేలు. అప్పుడు అంటున్నాడు, ఈ కొడుకులు గాక నీకు ఇంకా ఎవరైనా ఉన్నారా అన్నప్పుడు యెషయ అంటాడు, ఇంకా కడసారి వాడు ఉన్నాడు, అయితే వాడు ఇక్కడ లేడు. వాడు ఎక్కడున్నాడు? గొర్రెలు కాస్తూ ఉంటాడు. అది అంటే తండ్రి కూడా క్యాండిడేట్ని లెక్క చేయలేదు చిన్న కొడుకుని, ఎందుకంటే గొర్రెలు కాస్తున్నాడు. స్నానం చేసిండో చెల్లెలు మనకు తెలవదు, ఎలాంటి పరిస్థితుల్లో తెలియదు. లోకంలో మనుషుల ద్వారా తండ్రి ద్వారా తృణీకరింపబడి బయట బ్రతుకుతున్నాడు. ఎర్రివాణి లెక్క పాటలు పాడుతున్నాడు, వీణ వాయిస్తున్నాడు. సిచ్యువేషన్ అది. కథ వీడెవ్వడు అవసరం లేదు దేవుడికి. మీరందరూ తృణీకరించారు కదా, నీచుడిని పక్కకు పెట్టేశారు కదా, దరిద్రుడిని పక్కకు పెట్టేశారు కదా, వాడిని బిలవనం పని చెప్పేసి అంటాడండి సమూయేలు. దావీదు రాగానే దేవుడు అంటాడు, నేను ఏర్పాటు చేసుకున్న ఎన్నుకున్నటువంటి వ్యక్తి ఇతనే, పట్టాభిషేకం చెయ్యి సమూయేలు అని చెప్పేసి అంటాడు. ఇమ్మీడియట్లీ ప్రియులారా దావీదుని రాజు చేయడం జరిగింది. నా ప్రశ్న ఏంటంటే, దేవుడు దావీదుని ఎన్నుకున్నాడు. దావీదులో ఉన్న క్వాలిటీస్ ఏంటి? ఎడ్యుకేటెడా, బలవంతుడా, హైట్ ఉన్నాడా? ఏమి లేదు, తండ్రే పక్కకు పెట్టేశాడు. కానీ దేవుడు ఏం చేసిండు? అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి నిలబెట్టి ఈ వ్యక్తి ద్వారా యుద్ధాలు చేయించాలి, శత్రు రాజ్యాలను మొత్తం నాశనం చేయించాలి, శత్రువులు రాజులను మొత్తం నశింపజేయాలని చెప్పి స్కెచ్ గీశాడండి. అది స్కెచ్. ఏం జరిగింది? ఎన్నిక చేయబడ్డ తర్వాత బలహీనుడైనటువంటి దావీదు ద్వారా బలవంతుని కొట్టిండా కొట్టలేదా? ఎవరా బలవంతుడు? గొల్యాత్. ఫిలిస్తీయుల సైన్యములో నుంచి బయలుదేరి వస్తూ ఉంటాడు రంకెలేసుకుంటా. జయం మాదే, జయం మాదే, జయం మాదే అని చెప్పేసి రంకెలేసుకుంటూ వస్తున్నాడు. సిచ్యువేషన్ చూసిండు దావీదు. సౌలు దగ్గరికి వెళ్ళాడు, రాజా సున్నతి లేనటువంటి వీడు కాలు రగరేసి జయమునాదే జయమునాథ్ అంటున్నాడు, మీరు అవకాశం నాకు ఇస్తే వాడిని వెళ్ళి లేపేస్తానని చెప్పేసి అంటాడు. మరి నువ్వు చూస్తే కొంచెమే లేవు, గొర్రెల కాపరివి నువ్వు, వాడిని లేపేయటం ఏందిరా? వాడు హైట్ ఏంటి, వాడి ఫిజిక్ ఏంటి, వాడి డాల్ ఏంటి, వాడి కిరీటం ఏంటి, వాడి వ్యవహారం ఏంటి ఒకసారి చూడరంట, నాకు ఇవన్నీ అవసరం లేదు, మీరు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి. ఎట్ట చంపుతారా నువ్వు అని అంటే ఎగ్జాంపుల్ చెప్పిండు.
గొర్రెలను కాస్తున్నప్పుడు సింహం వచ్చింది, సింహాన్ని చీల్చేసిన. ఎలుగుబంటి వచ్చింది, ఎలుగుబంటిని చీల్చేసిన. నాకు ఆ బలం ఇచ్చినటువంటి దేవుడు వీణు చంపడం పెద్ద సమస్య కాదు అంటాడు. ఓకే, గో హ్యాడ్, దేవుడు నీకు తోడుగా ఉంటాడు, విజయం అందును కాక అని పంపిస్తాడు. సౌలు యుద్ధం స్టార్ట్ అయిపోయింది, వెళ్తున్నాడు గొల్యాతుని ఎదుర్కోవడానికి. వాడేమనుకుంటాడంటే, అసలు వాడు రావడానికి గల కారణం ఏంటంటే సమజోడి. నా అంతటి వాడు సౌలు రంగంలోకి వస్తాడేమో అనుకున్నాడు అవతల. సౌలు వస్తే బాగుంటుంది, నాకు కరెక్ట్గా సెట్ అయిపోద్ది. వాడొత్తడే సౌలు వస్తాడేమో చెప్పేసి రంకెలేస్తా ఉంటాడు. కానీ యుద్ధ రంగంలోకి ఎవరు వస్తారో దూరం నుండి? దావీదు వస్తున్నాడు. ఏమైనా ఉందా? కవచం ఉందా? ఏమీ లేదు. ప్రియులారా, వెళ్తున్నాడు. వెళ్ళేటప్పుడు ఏట్లో 5 రాళ్ళు ఏరుకుంటాడండి. ఏట్లో 5 రాళ్ళు ఏరుకుని జేబులో పెట్టుకుంటాడు. జస్ట్ ఒడిశాలో పట్టుకుని పోతూ ఉంటాడు. దావీదు వత్తంటే ఆ క్యాండిడేట్ కిచ్చోడైపోతాడు. ఏంట్రా కర్ర పట్టుకొని వస్తున్నావు నా దగ్గరికి? అసలు నువ్వు ఎవడివి? కర్ర పట్టుకొని వస్తాను, నేను కుక్కనారా? నన్ను చంపడానికి వస్తున్నావా, కొట్టడానికి వస్తున్నారా? అసలు ఎవడు నువ్వు? ఏంది నాకు ఇజ్జత పోతుందిరా నువ్వు వత్తంటే? సమజోడి కావాలరా నాకు. మీ రాజు, మీ యజమానుడు వస్తేమో నేను అనుకుంటే నువ్వు వత్తనం ఏంటని చెప్పేసి దావీదుని హేళన చేస్తూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది సిచ్యువేషన్. గొల్యాతు మాట్లాడుతూ ఉంటాడు, వస్తూ ఉంటాడు. అప్పుడు కత్తి పట్టుకొని వచ్చేసి గొల్యాతు దావీదును చంపాలని ముందుకు వస్తున్నప్పుడు దావీదు గొల్యాతు ముందు నుంచి రిటర్న్ తిరిగి అటువైపు డేరాల వైపు పరిగెత్తుకుంటూ పోతూ ఉంటాడు. నన్ను చూసి వీడు ఓడిపోయి భయపడిపోయి చచ్చిపోతానేమని తిరిగి వెళ్ళిపోతాడని చెప్పేసి నవ్వుతూ ఉంటాడండి వీడు గొల్యాతు గారు. దావీదు ఉరికి యూటర్ను తీసుకొని వచ్చి ఒక్కటే ఒక రాయి తీసి ఒడిశాలేసి తిప్పి కొట్టిండండి. ఆ రాయి వచ్చేసి ఇక్కడ పడుతుంది. ఎత్తుగా ఉన్నటువంటి క్యాండిడేట్ ఒక్క దెబ్బతోటి తల పగిలిపోయి కింద పడిపోతాడు. సైన్యం అంతా చూస్తున్నది, సౌలు రాజు అందరు చూస్తున్నారు. వచ్చేసి కత్తి తీసి వాని మెడకాయని కట్ చేసి తీసుకుని పోవటం జరిగింది. ప్రియులారా, అప్పుడు దావీదు రాజుకి జయము జయం అని చెప్పేసి ప్రియులారా అందరు కూడా హైలైట్ చేశారు దావీదుని. ఏం అర్థమైంది మీకు? ఏమి గ్రహించాలి? అదే అంటున్నాడు సొలొమోన్, మన పౌలు గారు, జ్ఞానంలో సిగ్గుపరచుటకు వెర్రి వారిని ఏర్పాటు చేసుకున్న బలవంతులైనటువంటి వారిని సిగ్గుపరచుటకు లోకంలో నుండి బలహీనుల ద్వారా దేవుడు తన కార్యాన్ని జరిగించుకున్నాడు. ప్రియులారా, బలహీనుడు దావీదుకి చాలా బలహీనతలు ఉన్నాయి. లోక సంబంధంగా ఆయన్ని అప్రిషియేట్ చేసిన వారు లేరు. ఆ బలవంతుని బేట్ చేసుకున్నాడు. బలహీనుని బేట్ చేసుకుని బలవంతుడైనటువంటి గొల్యాతుని నాశనం చేసి పెట్టాడు. ఇది దేవుడి యొక్క ప్రణాళిక, ఇది దేవుడి యొక్క కృప. అదే గొల్యాతుని కొట్టాలంటే, కొట్టి చంపాలంటే అలాంటి వారినే చూజ్ చేసుకోవాలనుకోలేదు దేవుడు. మీరు అర్థం చేసుకోండి. అంటే దేవుడి ప్రణాళికలు ఎలాగుంటాయి అంటే, మన ప్రణాళికలు మన ఆలోచన కంటే డిఫరెంట్గా ఉంటాయి. ప్రియమైనటువంటి వారులారా, ఇట్లా నేను చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయండి. చిన్నవాడు ద్వారా పెద్దవాడిని సెట్ చేస్తాడు దేవుడు. అజ్ఞాని ద్వారా జ్ఞానిని సెట్ చేస్తాడు. చాలా మంది అనుకున్నట్టు వాడు అజ్ఞాని, వాడు పిచ్చోడు అని చెప్పేసి మనం అంటాం, ముద్రేస్తాం. పిచ్చోడు ముద్రేస్తాం. కానీ ఆ పిచ్చోడు ద్వారానే దేవుడు తన కార్యాలు జరిగించుకుంటాడు. ఒక పాపి ద్వారానే దేవుడు తన కార్యాలు జరిగించుకుంటాడు. అపోస్తులైనటువంటి పౌలు గారి గురించి మనకు తెలుసుగా. పౌలు గారు దేవుడి యొక్క కార్యక్రమాలు జరిగిస్తున్నాడు. మీకు వారాలుగా చెప్పుకుంటా నేను ఇప్పటి వరకు కొంచెం వెళ్ళాను. నేను మీకు ఆ రెఫరెన్స్ కావాలంటే, ఏది దావీదు యొక్క సందర్భం మీకు అర్థం కావాలంటే తర్వాత చూసుకోండి. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 11 నుంచి 13 వరకు చదివితే దేవుడు దావీదును ఎలాగ ఎన్నుకొని ఎలాగా గొల్యాతును చంపించాడు అని ఇన్ఫర్మేషన్ కనపడుతుంది. అలాగే 17వ అధ్యాయము 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 49 నుంచి 51 వరకు మనం చదివితే గొల్యాతుని దావీదు కత్తితో ఎలాగా పీక తప్పిస్తాడు, ఎలా చంపుతాడో ఆ ఇన్ఫర్మేషన్ మీకు అక్కడ కనిపిస్తుంది. జాగ్రత్తగా మీరు చదువుకోండి. సో ఇక్కడ జ్ఞానంలో సిగ్గుపరిచే కాన్సెప్ట్ మనకు అర్థం కావాలంటే, క్రొత్త నిబంధన గ్రంథంలో ప్రియులారా క్రొత్త నిబంధన గ్రంథంలో పేస్తు ఎదుట పౌలు గారు దేవుడి యొక్క మాటలు చెప్తూ ఉంటున్నప్పుడు ఆ పేస్తు పౌలును పట్టుకొని ఏమన్నాడు?
అని మనం ఆలోచిస్తే అపోస్తుల కార్యాన్ని మనం ఓపెన్ చేసి చూసుకుందాం. అపోస్తుల కార్యము 26వ అధ్యాయం అందరు తీయాలండి. అపోస్తుల కార్యము 26వ అధ్యాయము 24వ వచనం. అతడు ఇలాగూ సమాధానం చెప్పుకొని చుండగా, ఫేసు, పౌలా నువ్వు వెర్రివాడి. అంటే దేవుడు సేవ చేసే ప్రతి ఒక్కళ్ళు లోకానికి వెర్రివారిలాగా కనపడతారు. మీరు అర్థం చేసుకోండి. దేవుడి జ్ఞానం మనం ఎక్కడ ప్రకటించినా, ఒక బైబిల్ పట్టుకుని మనం పోతున్నా, వెర్రివారి లెక్క లోకం చూస్తూ ఉంటుంది మనల్ని. దేవుడి పిల్లలు లోకానికి వెర్రివారిని కనపడతారు. సో ఇక్కడ ఏముంటుందంటే, పౌలా నువ్వు వెర్రివాడవు, అతి విద్య వలన నీకు వెర్రి పట్టినదని గొప్ప శబ్దముతో చెప్పెను. అందుకు పౌలు ఇట్లనెను, మహాఘనత వహించిన ఫేస్తో, నేను వెర్రివాడను కాను గాని సత్యమును స్వస్థ బుద్ధియు గల మాటలనే చెప్పుచున్నాను. నీ దృష్టిలో నేను వెర్రివాడిని. అఫ్కోర్స్ కావచ్చు, వెర్రివాడినటువంటి నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వెర్రివాడిని దేవుడు బేస్ చేసుకొని, వెర్రివాడనైన నన్ను దేవుడు ఆధారం చేసుకొని జ్ఞానులను సిగ్గుపరచాలి. అది దేవుడి యొక్క ప్రణాళిక. ఓకే, నేను ఎర్రివాడినే, కానీ ఎలాంటి కార్యక్రమాలు, ఎలాంటి పనులు దేవుడి కొరకు నేను జరిగిస్తున్నానో నువ్వు అర్థం చేసుకో ఫేస్తు అని చెప్పేసి ఫేస్కు అక్కడ రిప్లై ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అర్థమవుతుందా అండి? వెర్రివాడైనటువంటి పౌలు గారు ఎంతమంది జ్ఞానుల యొక్క నోర్లు ముయించాడండి? గ్రంథములో ముయించలేదా? ఆసియా ఖండం అందంతటా తిరిగాడు, సువార్త ప్రకటిస్తుంటే అనేక మంది వచ్చారండి. జ్ఞానులు వచ్చి పౌలుని ఎదుర్కొందామని ప్రయత్నం చేసినా కూడా వాళ్ళందరూ కూడా ఓడించుండు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెర్రివాడైనటువంటి పౌలు ద్వారా దేవుడు తన కార్యాలను జరిగించుకున్నాడు. అంటే అతని యొక్క ఎన్నికలో న్యాయం జరిగింది. పౌలు గారు దేవుడు పక్షాన, దేవుడు కొరకు బ్రతికాడు, దేవుడు పని జరిగించాడు. ఎలాగ జరిగించాడు తెలుసా? చూద్దాం. అపోస్తుల కార్యము 15, రోమపత్రిక 15వ అధ్యాయము 18 నుంచి. రోమపత్రిక 15వ అధ్యాయం 18 నుంచి. ఎలాగనగా అన్యజనులు విధేయులగునట్లు వాక్యము చేతను క్రియ చేతను. రోమపత్రిక 15:18 నుంచి. వాక్యము చేతను క్రియ చేతను, గురుతుల బలము చేతను, మహత్కార్యముల బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను, క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని మరి దేని గూర్చి మాట్లాడ తెగింపను. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టూ పట్లనున్న ప్రదేశముల యందు ఇల్లూరుకి ప్రాంతముల వరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించి ఉన్నాను. ఏం చేసిండటండి? వెర్రివాడైనటువంటి పౌలు జ్ఞానులని సిగ్గుపరిచేటువంటి కార్యక్రమాలు జరిగించడు. ఇలా జ్ఞానుల యొక్క నోరులు ముయించడు. తన జీవిత కాలంలో, తన శేష జీవితంలో నేను జ్ఞానినని చెప్పుకుంటున్న ప్రతి ఒక్కడి నోరు ముయించిండు పౌలు గారు. తన ధర్మాన్ని తాను నెరవేర్చిండు ప్రియులారా. అందుకొరకే కొరింథీ పత్రికలో 1 కొరింథీ 2వ అధ్యాయము 6వ వచనంలో ఏమంటాడంటే పౌలు గారు, పరిపూర్ణులైన వారి మధ్య మేము జ్ఞానాన్ని బోధిస్తున్నామని చెప్పేసి అన్నాడు. మేము ఎర్రివారమే, మీ దృష్టికి, మీ అందరి దృష్టికి సేవకులమైన మేము, దేవుడు పని జరిగిస్తున్న మేము వెర్రివారమే ఒప్పుకుంటున్నాం. అయితే నేనేం చేస్తున్నా తెలుసా? వెర్రివారమైనటువంటి మేము, పరిపూర్ణులైనటువంటి మీ మధ్యలో జ్ఞానాన్ని బోధిస్తున్నాం. నువ్వు దేంట్లో పరిపూర్ణుడివి? నీకున్న గొప్పతనం ఏంటిది? నువ్వు పరిపూర్ణుడు, నువ్వు స్కాలర్ అనుకుంటే నీ మధ్యలో నేను జ్ఞానం బోధిస్తున్నా, నీకు వాక్యం చెప్తున్నా, నిన్ను మార్చగలుగుతున్నా, నీకు తెలవని సంగతులు వెర్రివాడనేటువంటి నేను నీకు తెలియజేస్తున్నాను చెప్పేసి ప్రియులారా, ఇక్కడ పౌలు గారు పత్రిక రాయవలసిన పరిస్థితి ఏర్పడ్డది. అంటే నువ్వు ఒక వ్యక్తిని వెర్రివాడు అనొచ్చు, ఒక వ్యక్తిని దుర్మార్గుడు అనొచ్చు, నువ్వు ఒక వ్యక్తిని పాపి అనొచ్చు, నువ్వు ఒక వ్యక్తిని తృణీకరింపబడ్డ వ్యక్తి నువ్వు అనొచ్చు. కానీ దేవుడు వారి ద్వారా ఎలాంటి కార్యక్రమాలు జరిగిస్తున్నాడో అనే విషయాన్ని మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. ఆ పాత్ర నువ్వు నెరవేర్చాలి, నువ్వు జరిగించవలసిన నీ పని అది. కానీ నువ్వు జరిగించలేకపోతూ ఉంటాను. కానీ గ్రంథంలో అలాంటి వారు జరిగించారు. దావీదు బలహీనుడు, దేనికి పనికిరాని వాడు, తృణీకరింపబడ్డవాడు, కానీ బలవంతుడైనటువంటి గొలియాతును లేపేశాడు.
దేవుడు ఆ వ్యక్తిని వాడుకొని కార్యాన్ని ముగించుకున్నాడు. మరి నువ్వు కూడా బలహీనురాలు అయితే, నువ్వు కూడా ఆ, నీచుడైన వాడు అయితే నీ ధర్మాన్ని నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు అనేది ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం అందరం కూడా ఆలోచించాలి ప్రియులారా. అందుకొరకు ఒక సందర్భంలో పౌలు గారు ఏమంటుండో చూద్దాం. 1 కొరింథీ 4:10 ఒక సందర్భంలో ఏం చెప్తుండో దేవుడు యొక్క పని జరిగిస్తూ. 1 కొరింథీ 4:10 మేము సేవకులమైన క్రైస్తవమైన మేము క్రీస్తు నిమిత్తము వెర్రొల్లం. స్కాలర్స్ అన్నాడా అండి? మేము వెర్రొల్లం. మేము ప్రీచర్స్, ఇవాంజలిస్ట్, రెవరెండ్లు, ఎల్డర్స్ కాదు. మేము వెర్రివారము. లోకం మనల్ని వెర్రోళ్ళు అంటారండి, తెలుసా అండి? 10:30 కాగానే బైబిల్ పట్టుకొని పోతున్నారు. వీళ్ళకి ఎంత వెర్రోళ్ళండి వీరు. వీరికున్న ఉద్యోగాలు, వీరికున్న షాప్స్ మొత్తం క్లోజ్ చేసి వెళ్ళిపోతున్నారు. వీళ్ళకి మామూలు వెర్రి లేదండి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటున్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, వెర్రివారైనటువంటి మనము ఆ లోకానికి బుద్ధి చెప్పాలి. పౌలు గారు చెప్పాడు. ఏమండి, పాత నిబంధన గ్రంథంలో ఎవరు చెప్పారు తెలుసా? మోషే చెప్పాడు, ఇర్మియా, ఎహెజ్కేల్, అనేక మంది జ్ఞానులందరూ కూడా పిచ్చోళ్ళండి, పిచ్చి వారందరూ. కానీ దేవుడు వారిని బేస్ చేసుకొని తన కార్యక్రమాలు జరిగించుకున్నాడు. లోక సంబంధంగా ఉన్నతమైన పొజిషన్ మనలో ఎవరికి లేదు. ఉందా అండి? ఒక ఎంపీ కుటుంబం నుంచి, ఎమ్మెల్యే కుటుంబం నుంచి, ఉన్నతమైన స్థితిలో నుంచి మనం వచ్చామా? వాళ్ళు ఎవరు రారండి, మనమే వచ్చాం. దరిద్రులమైన మనం, దిక్కుమాలిన మనం, పాపులైన మనం, తృణీకరింపబడిన మనమే వచ్చాం. ఎందుకు వచ్చామంటే ఎప్పుడు గుర్తించలే లోకంలో అనేక మంది, కానీ దేవుడు గుర్తించాడు. మనం వచ్చాం, రావడానికి వచ్చాం, కానీ మన ఉద్యోగాన్ని మాత్రం మనం చేయలేకపోతున్నాము. అలాంటప్పుడు దేవుడు పరలోకం మనకిస్తాడా? ఇస్తాడా అండి? సింపుల్గా నేను పిలువబడ్డా, సింపుల్గా నేను ఎన్నిక చేయబడ్డా, దేవుడు నన్ను ఎన్నుకున్నాడని చెప్పుకోవచ్చు, అంతవరకే. మరి ఎందుకు నన్ను పిలుచుకున్నాడు? ఏ ఉద్దేశంతో పిలుచుకున్నాడు? నీ పిలుపు వెనకాల, నీ ఎన్నిక పట్ల దేవుడికున్న ప్రణాళిక ఎప్పుడైనా ఆలోచించావు నువ్వు? చాలా మంది ఆలోచించినా, గ్రహించినా పిలువబడ్డ దాని ప్రకారంగా బ్రతకలేకపోతూ ఉంటున్నారు. ఇలాంటి జీవితాన్ని మనము కొనసాగిస్తే ప్రియులారా, పరలోకం మనం వెళ్ళం చచ్చిపోయిన తర్వాత. గుర్తుపెట్టుకోండి, లోకంలో క్రైస్తవులమని మనం చెప్పుకుంటాం, పిలువబడ్డ వారు మనం చెప్పుకుంటాం, హెచ్చులకు బైబిల్ దగ్గర పెట్టుకొని పోతాం తప్ప ఇంతవరకే. పరలోకానికి మాత్రం మనం వెళ్ళాం. ఎందుకు? పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారంగా పని చేయువాడే ప్రవేశిస్తాడు. నువ్వు బలహీనురాలువైతే, ఏ విషయంలో నీకు బలహీనత ఉంది, నో ప్రాబ్లం. నీ బలహీనతను బట్టి దాన్ని బేస్ చేసి బలవంతుని దెబ్బ కొట్టాలి. నీ దగ్గర వాడు వచ్చినటువంటి వాడు బలవంతుడు, వాడి జ్ఞానాన్ని వాడు అనుకుంటుంటే వాడికి నువ్వు బుద్ధి చెప్పాలి. అర్థమవుతుందా? వాడు చెప్పే సొల్లు కప్పుర్లు, సొల్లు మాటలు మనం వినటం కాదు, మనం చెప్పటం కాదు. బలహీనులుగా ఉన్న మనము ఎంతవరకు వాళ్ళని మార్చగలుగుతున్నాము, సరైన రూట్లో పెట్టగలుగుతున్నాము? ఒక్క వ్యక్తినైనా మనము మార్చగలిగామా? మన ద్వారా ఒక్క వ్యక్తి అయినా రక్షింపబడ్డా? మన పని మనం చూసుకుంటున్నాం, కానీ మన ధర్మాన్ని మాత్రం మనము నెరవేర్చకుండా దాన్ని కోల్పోతున్నాం. ప్రియమైన దేవుని పిల్లలు, రేపు దేవుడు అదే అడుగుతాడు. నిన్ను ఎందుకు పిలిచాను? నీ పరిస్థితి ఏంటిది? పిలువబడదాని ప్రకారంగా నువ్వు ఎందుకు ప్రవర్తించలే? అనేక మంది నీ దగ్గరకు వస్తున్నారు, అనేక మంది నీతో మాట్లాడుతున్నారు, అనేక మంది నీ దగ్గర కూర్చుంటున్నారు, అనేక మంది తిరుగుతున్నారు, అనేక మంది నీతో సావాసం చేస్తున్నారు కదా. అందులో పాపులు ఉన్నారు, దుర్మార్గులు ఉన్నారు, దుష్టులు ఉన్నారు, నరహంతకులు ఉన్నారు, రకరకాల ఇల్లీగల్ కార్యక్రమాలు చేసే వారందరూ కూడా నీ దగ్గరకు వస్తున్నారు, నీతో ఉంటున్నారు, కూర్చొని మాట్లాడుతున్నారు. అనేకమైన లోక సంబంధమైన ముసలమ్మ చెట్లు మాట్లాడుతున్నారు, కానీ ఒక్క మాటైనా క్రీస్తుకు సంబంధించింది కానీ, దేవునికి సంబంధించింది కానీ, పరిశుద్ధాత్మకు సంబంధించింది కానీ కనీసం ఎప్పుడు నువ్వు చెప్పగలుగుతున్నావా? ఆ వ్యక్తులను మార్చగలుగుతున్నావా? లేదు. వాళ్ళ వైపే మనం ప్రయాణం చేస్తున్నాం తప్ప, వాళ్ళ మాటలు వింటున్నాం తప్ప, వాళ్ళ బాటలో మన జీవితాన్ని కొనసాగిస్తున్నాం తప్ప, వాళ్ళని మాత్రం మార్చలేకపోతున్నాం. నీ డ్యూటీ నువ్వు చేయట్లేదే. నీకు ఎలాగిస్తాడు దేవుడు పరలోకం? ఎందుకు ఇవ్వాలా దేవుడు పరలోకం? దయచేసి అర్థం చేసుకోండి ప్రియులారా. అగ్నిలో నుంచి లాగినట్టు లాగాలట ప్రతి ఒక్కరమైన మనం. ఏమండి, వెర్రివారమైన మనం, బలహీనులైన మనం, నీచులైన మనం, తృణీకరింపబడిన మనము, ఎన్నికలేని మనము లోకాన్ని రక్షించాలట అండి. మన పనిని మనం నెరవేర్చాలట, కానీ నెరవేర్చలేదు.
మనము మన కుటుంబము బ్రతుకుట కొరకు, మన జీవన శైలి కొనసాగించడం కొరకే ఆలోచిస్తున్నాం. కానీ ఏ ఒక్క వ్యక్తి కూడా, ఒక పాపికి కూడా సువార్తను ప్రకటించలేకపోతున్నాం. పాపిని పాపి లెక్కనే ఉంచుతున్నాం. ఆ పాపి ద్వారా మనం మేలు పొందుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాం తప్ప, ఆ పాపిని రక్షించాలి, నా ధర్మాన్ని నెరవేర్చాలని చెప్పేసి ఎవ్వరు కూడా ఈ కార్యక్రమాన్ని చేయలేకపోతున్నారు. ఇది బాధాకరమైన విషయం. ఇన్క్లూడింగ్ మీ. ఈ బాధ్యత నేను ఒక్కనే చేయాలని, ఈ పని నేను ఒక్కనే చేయాలా, మనం అందరం చేయాలా? ఎందుకంటే మనం అందరం కూడా ఎన్నిక చేయబడ్డ వ్యక్తులు, మనం అందరం కూడా పిలువబడినట్టు అందరూ చేయవలసిన కార్యక్రమాలండి. కానీ ఒకే ఒక వ్యక్తి, ఇద్దరే జరిగిస్తున్నారు, మిగతా వాళ్ళందరూ కూడా సైలెంట్ అయిపోతున్నారు. ఇది బాధాకరమైన విషయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకం మనల్ని పక్కకు పెట్టేసింది, లోకం మనల్ని ఎన్నుకోలేదు, తృణీకరించింది. మరి దేవుడు ఎన్నుకున్నప్పుడు, దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు అప్పచెప్పిన పని చేయాలి కదా. ఎందుకు చేయట్లేదు? రేపు అది అడుగుతాడు. నీకు జీవితకాలం, నీకు 100 ఇచ్చా, నీకు సామర్థ్యం ఇచ్చా, నీకు అన్ని ఇచ్చా, ఏది తక్కువ చేయలే, మరి నువ్వు నా కొరకు చేసిన పని ఏంటి? ఎంతమంది పాపులకు సువార్త ప్రకటించావు? ఎంతమందిని రక్షించావు? నీ జీవిత కాలంలో ఒక్క ఆత్మనైనా నా సన్నిధికి రప్పించావా? వచ్చేటట్టు కష్టపడ్డావా? ప్రయాసపడ్డావా? అడుగుతాడండి. లెక్కల్లో తేడాలు ఇచ్చినాయి అనుకోండి, ఘోరంగా ఉంటుంది మన పరిస్థితి. ప్రియమైన దేవుని పిల్లలారా, కాబట్టి అర్థం చేసుకోండి, ఆలోచించుకోండి. దేవుడి యొక్క ఎన్నిక, మనుషుల యొక్క ఎన్నిక ప్రజల మధ్యలో ఎలాగున్నది. లోకం పక్కకు పెట్టింది మనల్ని, దేవుడు పక్కకు పెట్టలే. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, ఆ ప్రేమలో మనం ఉన్నాం. దేవుడు ప్రేమించి ఎన్నుకున్నప్పుడు నీ ధర్మాన్ని నువ్వు ఎందుకు చేయటం లేదు? మనం ఎందుకు చేయట్లేదు? ఇన్క్లూడింగ్ మీ అండి. ఈ బాధ్యత నాది కూడా. ప్రతి ఒక్కరమైన మనము ఆలోచించాలి, ఆయన మనసు ఏంటో తెలుసుకోవాలి, గ్రహించాలి. నడుస్తుంది, ఆదివారం రాగానే కష్టంగా లేపుతున్నాం మంచం మీద నుంచి, బైబిల్ దగ్గరికి వెళ్తున్నాం, బైబిల్ దులుపుతున్నాం, అమ్మా మళ్ళీ ఆరాధనకి వెళ్ళాలన్నా అనుకొని వస్తున్నాం. కానీ ఇష్టంగా వచ్చేవారు కూడా ఎవరు లేడండి. వచ్చేటప్పుడు మళ్ళీ గొడవలే, తిట్టుకోవటమే. సంతోషంగా రామ్. నేను ఎందుకు పుట్టాను, ఎందుకు పిలుచుకున్నాడు, నా ఏర్పాటు ఏంటి, నా పట్ల ఆయనకున్న సంకల్పం ఏంటి, ఎవరు గ్రహించలేదు ప్రియులారా. బాధాకరమైన విషయం. ఒక్కసారి దేవుడు వదిలిపెట్టిండు అనుకో, ఏంటి మన పరిస్థితి? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును దేవరాత్రములు ధ్యానించిన వాడు ధన్యుడు. అతడు రిజల్ట్ ఏంటంటే, నీటి కాలువల ఎరన నాటబడిన వాడై తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె వాడు ఉంటాడు. ఈరోజు మనము ఫలించలేదంటే ఇప్పుడు చెప్పుకున్న దాని ప్రకారంగా ఉంటున్నాం. దుష్టుల ఆలోచన చెప్పిన ప్రకారంగా పాపుల మధ్యలో మనం కూర్చుంటే ఏమవుతామండి? మనము ఆటోమేటిక్గా పాప అవుతాం. 6 నెలలు సావాసం చేస్తే, వాడితో సావాసం చేస్తే, వీళ్ళతో సావాసం చేస్తే, వాడు వీడవుతాడు, వీడు వాడవుతాడు. అంతే. మనం మార్చలేం. కరుడు గట్టిన తీవ్రవాదులతో సహవాసం చేయాల్సి వస్తుంది. వస్తారు వాళ్ళు, రకరకాలుగా మెల్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. జాగ్రత్తగా మనం ఉండి మనమే వాళ్ళని మార్చాలి. కానీ వాడి వలలోకి మనం వెళ్ళకూడదు. అర్థమవుతుందండి? ఇతరుల వలలోకి మనం వెళ్ళొద్దు, వాళ్ళ ఆలోచనలోకి మనం వెళ్ళకూడదు. మన బ్రతుకుని, మన జీవితాన్ని, మన యొక్క ఎన్నికని నాశనం చేసుకోకూడదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఓకే. కాబట్టి దేవుడి యొక్క ఎన్నిక, మనుషుల యొక్క ఎన్నిక ఎలాగ ఉంటుందో మీరు అందరూ విన్నారు. తండ్రి కృపను బట్టి విన్నటువంటి మనము దేవుడు ఎన్నుకున్న దాని ప్రకారంగా బ్రతుకుదాం. ఎప్పుడు యేసు వస్తాడో, ఎప్పుడు మనం చచ్చిపోతామో తెలవదు. కాబట్టి యేసు వచ్చేలోపు, మనం చనిపోయేలోపు ఎన్నిక చేయబడ్డ దాని ప్రకారంగా మన బ్రతుకుని, మన ఉద్యోగాన్ని మనం నెరవేర్చి మన మృత్యు తర్వాత దేవుడున్న లోకాన్ని స్వతంత్రించుకుందాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్. కొంచెం లెంత్ ఎక్కువైంది. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దట్ లెంత్. ఓకే, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.